నకిలీ లిక్కర్ స్కామ్ లో అద్దెపల్లి జనార్దన్ కి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఈ మేరకు విజయవాడ 6వ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లెనిన్ బాబు తీర్పు వెలువరించారు. దీంతో నెల్లూరు జైలుకు అద్దెపల్లి జనార్దన్ ను తరలిస్తున్నారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. హైదరాబాద్ నిజాంపేటలో నకిలీ మద్యం తయారు చేసినట్లుగా జనార్దన్ రావు వెల్లడించారని ప్రస్తావించారు. 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నకిలీ ఇన్వాయిస్లతో ఇబ్రహీంపట్నానికి కల్తీ మద్యం పంపేవాడినని జనార్దన్ పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. ఫినాయిల్ స్టిక్కర్ వేసి మరి ఆర్టీసీ కొరియర్ ద్వారా కల్తీ మద్యం రవాణా చేసేవాడినని చెప్పాడు జనార్దన్. 2012 నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉన్నారని జనార్దన్ చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు.